హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చెప్తాను. దానికోసము ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకోండి. మ్యాచింగ్ సెంటర్లో అడిగితే దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ ఈ బ్లౌజ్కి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఆ కలర్లో పైపింగ్ వేయబోతున్నాను. నా దగ్గర అలాంటి కలర్ క్లాత్ ఉంది కాబట్టి ఆ కలర్తో వేయబోతున్నాను. పైపింగ్ వేసుకునేటప్పుడు హాఫ్ పట్టు క్లాత్తో వేసుకుంటాము. ఇది హాఫ్ పట్టు కాదు, నా దగ్గర మిగిలి ఉన్న బ్లౌజ్ పీస్తో వేస్తున్నాను. మ్యాచింగ్ సెంటర్లో హాఫ్ పట్ క్లాత్ అంటే ఇస్తారు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో హాఫ్ పట్లో తీసుకొని పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఇక్కడ లాగి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా లాగినప్పుడు సాగడం లేదు క్లాత్, దీన్ని స్ట్రైట్ పీస్ అంటాము. ఇలా లాగినప్పుడు క్రాస్గా సాగుతుంది క్లాత్, గమనించండి. ఇలా సాగిన వైపు మనము క్లాత్ని కటింగ్ చేసుకోవాలి క్రాస్గా. దీన్ని క్రాస్ పీస్ అంటాము. బ్లౌజ్కి నెక్ వైపు హెమ్మింగ్ చేయడానికి, పైపింగ్ వేయడానికి ఇలా క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఇంకా స్లీవ్స్కి పైపింగ్ వేసేటప్పుడు కూడా క్రాస్ పీసెస్ తీసుకొని పైపింగ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకా బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా బ్యాక్ సైడ్ డోరీస్ వేసుకుంటాం కదా, ఆ డోరీస్ కోసం కూడా ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఉల్టా తిప్పుకున్నామంటే ఆ డోరీస్ గుండుగా సన్నగా వస్తుంది. డోరీస్ అంటే బ్యాక్ సైడ్ దారాలు కట్టుకుంటాం కదా, థ్రెడ్స్, దాన్నే డోరీస్ అంటాము. కాబట్టి ఇలా క్రాస్ పీసే తీసుకోండి. నెక్కి ఎంతైతే సరిపోతుందో అన్ని పీసెస్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటిని జాయింట్ చేసుకోవాలి. అది ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. నాకు ఈ 3 పీసెస్ సరిపోతుంది నెక్ కోసము. ఇప్పుడు వీటిని చివర్లో ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేయకుండా ఈ విధంగా క్రాస్గా కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా పెట్టుకుని ఇంకొక పీస్ తీసుకొని ఇది ఎలా ఉందో అదే విధంగా దానికి ఈక్వల్గా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్లాత్ని. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు క్లాత్ని స్ట్రైట్గా ఒకే విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొద్దిగా కట్ చేసి ఈ చివర్లో కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని ఖర్చులను కింద వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకొని సేమ్ అదే విధంగా ఇలా క్రాస్గా పెట్టుకుని ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేయాలి. ఈ విధంగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈక్వల్గా ఉండే విధంగా క్లాత్ని కట్ చేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసిన ఆ ఖర్చులు పై వైపు ఉండే విధంగా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర ఇలా ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా జాయింట్స్ ఎక్కడెక్కడ చేస్తామో అక్కడంతా కూడా క్లాత్ని ఓపెన్ చేసుకొని ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఒకసారి ఇలా కొద్దిగా లాగామంటే ఎక్కడైనా స్టిచ్చింగ్ సరిగ్గా పడకపోతే అవి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ పీస్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ ఒక 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేసిన వైపు వదిలేసి చివర్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లాత్ దగ్గర నుంచి పైపింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసింది పై వైపు ఉండే విధంగా పెట్టుకొని ఖర్చులని ఫోల్డింగ్ చేసింది పై వైపు ఉండాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అటు సైడ్ వదులుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో నెక్ ఎలా ఉందో అలానే ఈ పై క్లాత్ని పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పైన ఉన్న క్లాత్ని లాగకుండా నెక్ ఎలా ఉందో అలానే పైన పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఉన్న ఖర్చుల్ని బ్యాక్ నెక్ వైపు ఉండే విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా షోల్డర్స్ దగ్గర ఉన్న ఖర్చుల్ని బ్యాక్ నెక్ వైపు ఉండే విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు క్లాత్ని ముందు వైపు ఒక 1/2 ఇంచ్ వదులుకుని ముందుకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ తిరిగిన చుట్లంతా ఇలాగా థ్రెడ్ కట్ అవ్వకుండా చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే పైపింగ్ రౌండ్ బాగా తిరుగుతుంది, నిగుడుకోకుండా ఉంటుంది. ఇలా కట్స్ పెట్టుకోకుండా స్టిచ్చింగ్ చేసామంటే బ్యాక్ సైడ్ నెక్ వెనక్కి తిరుక్కున్నట్టుగా ఉంటుంది.
ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకుని మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఆ స్టిచ్చింగ్ మీద పెట్టుకుని క్లాత్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టార్టింగ్లో ఒకసారి రఫ్ చేసుకున్నామంటే దారం వీడిపోకుండా అలానే ఉంటుంది, స్ట్రిప్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. పైపింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదనే ఈ థ్రెడ్ని పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకుంటూ క్లాత్కి పైపింగ్కి మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కొద్ది కొద్దిగా థ్రెడ్ని ఆ కుట్టు మీద పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఓపికగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా ఉంది, కానీ నేను చాలా సేపు స్టిచ్ చేశాను. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనము థ్రెడ్ పైపింగ్ చేసుకునేటప్పుడు పాదానికి అటు సైడ్ ఇటు సైడ్ చైన్ ఈ విధంగా పెట్టుకుని కొద్దిగా బ్యాక్ సైడ్ నెట్టినట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే, ఎక్కువ కాకుండా జస్ట్ అలా నెట్టుకున్నట్టుగా చేసామంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకసారి నా చైన్ గమనించారంటే అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఈజీగా ఆ కుట్ అనేది మిడిల్లో పడుతుంది. క్లాత్కి పైపింగ్కి మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకునే విధంగా పడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే నేను అక్కడక్కడ ఏమేమి చెప్తున్నానో అవన్నీ కొద్దిగా పాటిస్తూ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది అర్థమవుతుంది. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చివరిలో థ్రెడ్ బ్లౌజ్కి ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకు ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలా కిందికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని అక్కడ రఫ్ చేసుకునేసేయాలి. ఈ విధంగా మనము థ్రెడ్ పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకుంటాము. చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కింది వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే పైన ఇంకొక స్టిచ్ వేసుకునేవచ్చు. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింది వైపున కుట్టు పడుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ మనమే స్టిచ్చింగ్ చేసుకునేవచ్చు ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరో కొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.